విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నా పేరు జమీరు, నేను నెల్లూరు వాసిని. 1977 నుంచి నాది నాగబాబుది నా క్లాస్మేటు. నా ప్రయాణం 1977 నుంచి ఇప్పుడు దాకా జరుగుతుంది. మేము చనిపోయేదాకా ఈ ప్రయాణం జరుగుతుంది. నాగబాబుకున్న స్నేహితుల్లో ముఖ్యంగా ప్రథమ స్నేహితుడు నెల్లూరులో నేనే. అతనికి ఆ పదవి, మంత్రి పదవి ఇచ్చింది మన స్నేహిత వర్గంలో అందరికంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. నాగబాబు ఎంత సాత్వికుడో నాకు తెలుసు. అతని మనస్తత్వం, అడిగినోడికి అడిగినట్టు సహాయం చేస్తాడు, చేయలేనివాడికి నష్టపరచడు, వీలైనంత వాళ్ళ సహాయం చేయిస్తాడు. అతని మనస్తత్వం ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే, అతనికి ఉన్న నాలెడ్జ్, అతను చదివే బుక్స్ చాలామందికి తెలియదు అతని వ్యక్తిత్వం గురించి. నేను ఈ 40 ఏళ్ళ ప్రయాణం చేశాను కాబట్టి అతని వ్యక్తిత్వం నాకు పర్సనల్గా బాగా తెలుసు. మేము ముఖ్యంగా అజయ్ కుమార్ గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండు ప్లస్ నాకు మిత్రుడు. ఇప్పుడు అజయ్ కుమార్ గారు నేను వాళ్ళు చెప్పడం వల్ల నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్కి నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. వాళ్ళిద్దరి ప్రోద్బలంతో వాళ్ళ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను జనసేన జిల్లా పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నాగబాబు గారు మన అజయ్ కుమార్ గారు నాగబాబు గారికి సూచిస్తే, నాగబాబు గారు జమీన్ని పెడితే బాగుంటుంది మనకి అని చెప్పడం వల్ల నేను ఈరోజు వాళ్ళ కోసం పనిచేస్తున్నాను. నాగబాబు గారికి మంత్రి పదవి స్థానం దక్కినందుకు అందరికంటే ఎక్కువగా సంతోషపడేవాడిని నేను. జై నాగబాబు, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేనకు సంబంధించిన అన్ని శ్రేణులందరూ కూడా కలిసి ఒక వేది మీదకి వచ్చి తీయని వేడుక చేసుకుంటున్నాం. నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిరంతర కష్టజీవి, నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొణిదెల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం, వివక్ష లేని సమాజం కోసం గుర్తింపుగా ఈరోజు ఈ దినాన్ని జరుపుకుంటారు. నాకు బాగా గుర్తు, 2 సంవత్సరాల కిందట కావల్లో ఒక దళిత విద్యార్థి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తికి కాలుతో చేత్తో ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు, నేను నేరుగా వస్తాను, మీ ఇంటి దాకా ఎవరైనా వస్తే ఆ పిల్లోడి తరపున కేసు కట్టండి అని చెప్పి సామాన్య మానవుడికి కూడా భరోసా ఇచ్చిన మా నాగబాబు గారు మా అందరికీ ధైర్యం. దాదాపు 50 సంవత్సరాల నుంచి మెగా అభిమానులకి, జనసేన కార్యకర్తలకి అనుసంధానంగా ఉంటూ ప్రతి కార్యకర్త నష్టాన్ని, కష్టాన్ని తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం 4 మెట్లు కాదు 40 మెట్లైనా దిగి సుస్థిర పాలన అందించడానికి సిద్ధపడిన మా నాగబాబు గారికి అందిన గౌరవం ఈరోజు ఆయన ఒక్కరికే కాదు, మెగా అభిమానులకి, జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆయన తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఒక కార్యకర్తనే ఎంతో జాగ్రత్తగా చూస్తున్న మా నాగబాబు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా, రాష్ట్రం సుభిక్షంగా అందే విధంగా ప్రయాణం చేస్తారని కోరుకుంటూ ఆయన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ టైంలో కానివ్వండి, ఈరోజు జనసేన పార్టీలో కానివ్వండి, ఏ పదవి ఆశించకుండా, ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా కేవలం మాలాగా ఒక కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయడం నిజంగా చాలా సంతోషదగిన విషయం. ఆయనకి తగిన గుర్తింపు దొరికిందని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఆయనకి ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యత అనేది ఏ విధంగా ఉంటుందంటే, మెగా అభిమానుల్లో ఎవరికైనా బాగలేదు అంటే వెంటనే స్పందించడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యక్తులకు లేకపోతే అతనికో ఫోన్ చేయడం, ఏం జరిగింది ఏంటి కనుక్కోవడం, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులను వాళ్ళ ఇంటికి పంపించడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికంగా ప్రాబ్లమా లేదంటే పోలీసుల ప్రాబ్లమా ఏదైనా కనుక్కొని వాళ్ళందరినీ అప్పటి నుంచే, అంటే గత 30 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం. అభిమానులు ఎక్కడా కూడా స్ప్లిట్ అవ్వకుండా, అభిమానులను దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకొని చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఉన్నారు అంటే దానికి కారణం ఎవరో కాదు, నాగబాబు అన్నయ్య. ఆయన కేవలం అభిమానులే పట్టించుకుంటారు, ఇంకేమీ చేయరా అని చెప్పేసి అంటే, ఆయనలో పర్యావరణానికి సంబంధించిన వ్యక్తి ఒక సపరేట్ కోణం. అది ఎవరికి చాలామందికి తెలియదు. హైదరాబాద్ దగ్గర జీడిమెట్లలో దాదాపు
11 ఎకరాలు అంటే ఒక కొండ లాంటి హిల్ స్టేషన్ లాంటి దాన్ని తీసుకొని ఒక అడవి చిట్టడవిలాగా తయారు చేసి దాన్ని అంటే ఎవరైనా గవర్నమెంట్ ఏదైనా ఇస్తే డెవలప్ చేయమని ఇస్తే తీసుకొని సంకలో పెట్టుకొని వెళ్ళిపోవడం అనేది చాలామంది చూస్తూ ఉంటాం. కానీ దాన్ని డెవలప్ చేసి దాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ నాగబాబు గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక మంచి పదవిని ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి మెగా ఫ్యామిలీలో సర్వసాధారణమైనప్పటికీ కూడా కానీ ఒక నాగబాబు అన్న ఇలాంటి ఒక సామాన్యుడు అంటే నేను మెగా ఫ్యామిలీలో ఆయన చూడట్లేదు, మా మధ్యలో మాకు సంబంధించిన ఒక అన్నయ్యగా మేము చూస్తున్నాం. మా అన్నయ్య నాగబాబు అన్నయ్య అనే వ్యక్తి మెగా అభిమానులకు అన్నయ్య. అలాంటి వ్యక్తికి ఈరోజు ఒక మంచి పదవి రావడం నిజంగా శుభసూచకం. ఇటు జన సైనికులకు కానివ్వండి, అటు మెగా అభిమానులకు కానివ్వండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి ఒక జిల్లా కార్యాలయం కావాలి. జనసేన పార్టీలో సంబంధించి జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఒక వేదిక లేక ఇబ్బంది పడుతున్నారని నాగబాబు అన్నయ్య, అజయ్ అన్న కలిసి తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఈ వేదిక. ఈ జిల్లా కార్యాలయానికి ఎప్పుడెప్పుడు నాగబాబు అన్న వస్తాడా అని మేమందరం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు ఎదురు చూస్తున్నాం. ఈరోజు మా అందరి ప్రార్థనల మేరకు కావచ్చు, లేకపోతే నాగబాబు అనే మంచితనాన్ని చూసి దేవుడి ఆశీర్వాదం వల్ల కావచ్చు, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు అన్నయ్యని తీసుకోవడం మేమందరం చాలా గర్వపడుతున్నాం. మంత్రి హోదాలో ఈ జిల్లా పార్టీ కార్యాలయానికి అన్న వస్తున్నారనే దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం, మా అధ్యక్షుడు, మా బాస్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాగబాబు అన్నయ్య మీకు పదవి అలంకారం కాదు, మీరు పదవికి అలంకారం అవుతారు. ఈరోజు దేశంలో డిప్యూటీ సీఎం అనే పేరు ఇంతకుముందు ఎవరు మాట్లాడుకున్నారో తెలియదు. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత దేశం మొత్తం డిప్యూటీ సీఎం అనే పదం అనేది ఒక బ్రాండ్లా తయారైంది. అలాగే మీరు రేపు తీసుకోబోయే మంత్రి పదవి వల్ల, మీరు ఆ మంత్రివర్గంలో మీరు చేసే కార్యక్రమాల వల్ల మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించగలరని కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పదవి దక్కించినందుకు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా చెప్పుకునే రీతిలో మన ఎలక్షన్లో 100% మన ఓటింగ్ శాతాన్ని నిలబెట్టి ప్రపంచమంతా చెప్పుకునే విధంగా మనకు ఏర్పాటు చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లానే ప్రతి మెట్టు ముందుకి పార్టీని తీసుకొని వెళ్తూ ఈ రోజున జన సైనికులందరూ కూడా కష్టపడ్డ ప్రతి నాయకుడికి గ్రౌండ్ లెవెల్లో జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కార్యకర్తకి తలెత్తుకునే రీతిలో ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్తూ మన స్థానాన్ని ఎక్కడో తీసుకుని వెళ్ళి చూపించే రీతిలో పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఆయన ఏర్పాటు చేసిన నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా క్రమశిక్షణతో కలిగిన నాయకుల్ని ఎన్నుకుంటున్నాడు ఆయన. ఈ రోజున దానికి నిదర్శనం మన కొన్నిదల నాగబాబు గారిని మంత్రివర్యులుగా నియమించడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు బయట పార్టీలు చేస్తేనే ప్రశ్నించే పార్టీ మన జనసేన పార్టీ. అలాంటిది మన పార్టీలో నాయకుల్ని ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతటి నియమ నిబద్ధతలతో ఏర్పాటు చేసుకుంటారనేది నిదర్శనంగా ఈ రోజున నాగబాబు గారికి ఆ స్థాయిని దక్కించారు. అందుకు చాలా నెల్లూరు జనసేన పార్టీ తరఫున అందరమీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఏపీ టిట్కో చైర్మన్గా మన శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున నూనె మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిజంగానే నెల్లూరు జిల్లా మొత్తం కూడా గర్వంగా చెప్పుకోదలుచున్నాం. జై హింద్, జై జనసేన.